హలో గైస్, వెల్కమ్ టు అవర్ స్టడీ వ్లాగ్. సో ఈ వ్లాగ్లో నేను నా సైన్స్ ప్రీ బోర్డ్కి ఎలా ప్రిపేర్ అయ్యానో చెప్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సైన్స్ సబ్జెక్టే నచ్చదు. ఐ హేట్ సైన్స్. బట్ ఆల్సో నేను ఎగ్జామ్ అటెండ్ చేయాలంటే చదవాలి. ఐ నీడ్ 95 అబౌవ్ ఇన్ మై 10th బోర్డ్స్. సో దానికోసమైనా నేను ఈ సబ్జెక్ట్ చదవాలి. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేశానంటే అన్ని చాప్టర్స్ వన్ షాట్ వీడియోస్ ఒకసారి చూద్దాం అనుకున్నాను. అలానే టెక్స్ట్ బుక్ కూడా రీడ్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఒక్కొక్క చాప్టర్ వన్ షాట్ వీడియోస్ అసలు 1.5 hours ఆర్ 2 hours అలా ఉండే. సో ఎలా అయినా డీటెయిల్గా చదివితే ఒకవేళ క్వశ్చన్స్ డీప్గా వచ్చినా నేను ఆన్సర్ చేయగలుగుతానని అనుకొని నేను ఆ వన్ షాట్ వీడియోస్ అన్నీ కంప్లీట్ చేద్దామని అనుకున్నాను. బట్ నా వల్ల అవ్వలేదు. అంటే ఆల్మోస్ట్ అయిపోయింది, బట్ కొంచెం మిగిలింది. అండ్ ఆ వెదర్ చాలా కూల్గా ఉండడం వల్ల నా లిప్స్ ఊరికనే డ్రై అయిపోతున్నాయి. అండ్ వ్యాజ్లిన్ ఎక్కడుందో కూడా నాకు తెలియలేదు. సో నాకు చాలా ఇరిటేటింగ్ అనిపించింది. అండ్ నేను అలానే కంటిన్యూస్గా అదే పోస్టర్లో కూర్చొని నాకు చాలా ఇరిటేటింగ్ అనిపించింది. బట్ ఆల్సో ఒక పార్ట్ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ పార్ట్ బ్రేక్ తీసుకొని తర్వాత కంప్లీట్ చేద్దాం అని అనుకున్నాను. సో ఈ పార్ట్ ఏదైతే ఉందో నేను అదంతా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో చూసేసి నీట్గా, అంటే లైక్ ఆల్మోస్ట్ అంతా డీప్గా అండర్స్టాండ్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ అన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేస్తూ ఒకసారి టెక్స్ట్ బుక్ అంతా వీడియో చూసి టెక్స్ట్ బుక్ అంతా రీడ్ చేశాను అనమాట. ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే నోట్ చేసుకొని అండర్లైన్ చేసుకున్నాను. అండ్ నేను బ్రేక్ తీసుకుందామని అనుకున్నా, బట్ అంత పార్ట్ ఈ సగం పార్ట్ అయినా కంప్లీట్ చేసుకుందామని ఈ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత బ్రేక్ తీసుకున్నాను. సో నేనైతే బ్రేక్లో బాల్కనీకి వచ్చేసాను అనమాట. అలా చిప్స్ అండ్ చాక్లెట్స్ తింటూ నేను అలానే బయట చూస్తూ ఉన్నాను. అండ్ కొంచెం నాలో నేనే మాట్లాడేసుకున్నాను. అండ్ నెక్స్ట్ మండే వచ్చి నేను ఇప్పుడు దాకా ఏమేమి చదివానో అది రివైజ్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఈ బ్రేక్ వల్ల నేను కొంచెం అక్కడెక్కడ మిస్ అయిపోతానేమోనని మండే నేను ఏమేమి చదువుకున్నానో అంతా రివైజ్ చేసుకున్నాను. అండ్ నేను ఇందాక ఒక పార్టే చూసాను అన్నా కదా, నెక్స్ట్ పార్ట్ కూడా ఇంకా నేను కంప్లీట్ చేసేసాను అనమాట. అండ్ నాకు ఈ వన్ షాట్ వీడియోస్ చూడడానికి ఆల్మోస్ట్ ఒక 3 to 4 hours అయింది అన్ని చాప్టర్స్ది. సో నేను ఇలా చదివాను.